హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సైంధవ్. విక్టరీ వెంకటేష్ రాబోయే కాలంలో ఒక సరికొత్త మూవీ అన్నారు, సైంధవ్ మూవీ. ఆ మూవీ అయితే రానే వచ్చేసింది. ఈ మూవీ కోసం ఎందుకంటే ఇంతలా నొక్కి నొక్కి చెప్తున్నాను. ఈ మూవీ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం వెంకటేష్ గారు ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు ఈ సినిమాలో. మనకి డైరెక్షన్ తెలిసిన వారే అన్న అయితే రీసెంట్గా హిట్ 2 చేశారు, హిట్ 2 చేశారు. అందులో మనకైతే ఎంత సస్పెన్స్ అయితే పెట్టారో సైంధవ్ మూవీలో మాత్రం దానికైతే డబల్ అయితే ఉన్నది. అబ్బా డబల్ ఇంఫెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. మరి ఇంత ఒక రక్తపాతం అయితే క్రియేట్ చేశారు వెంకటేష్ గారితో. రీసెంట్గా మనం చూసుకోవచ్చు రణనాయుడులోని వెంకటేష్ గారు రోల్ ఎలాగైతే ప్లే చేశారో దానికి డబల్ త్రిబుల్ అయితే ఉన్నది. ఇందులో అయితే వెంకటేష్ గారి పాపలో నటించిన పాప ఆమె గురించి మాట్లాడితే మాత్రం ఏమి చేసిందంటే, చిన్న పిల్లైనా సరే అంత పెద్ద స్టార్ దగ్గర ఒక కూతురు క్యారెక్టర్ చేశారు కదా, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాల. మరి ఇంత అలా చేస్తారా ఏంటని. అంటే ఎక్కడైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయని, కానీ ఈ సినిమాలో మాత్రం ఎక్కడ మిస్టేక్ అన్నది అయితే రాలా. నేనైతే ఆ పాప అయితే చాలా 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 బాగా చేసింది. వెంకటేష్ గారి క్యారెక్టర్లోకి వచ్చేటప్పుడు మాత్రం ఈ సినిమాలో ఒక ఫాదర్ క్యారెక్టర్, ఈ పాపకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా అయితే సాల్వ్ చేయొచ్చు అన్నది కథ. ఇందులోనే ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు మన డైరెక్టర్ గారు అయితే. కొలాన్ అన్న ఒక రేంజ్లో అయితే క్రియేట్ చేశారు సినిమా. మెయిన్ అయితే బీజిఎం చూసుకోవచ్చు, బీజిఎం అయితే చాలా బాగుంది. విలన్స్ కూడా చాలా 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 బాగా చేశారు. ఫైట్ సీన్స్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు. వెంకటేష్ గారిని నేను అసలు ఇంతలా ఇప్పుడు చూసుకోండి. ఎందుకంటే ఇంతలా చెప్తున్నాను ఏమి అంటే, ఆ లుకింగ్స్ ఆ రేంజ్లో అయితే నాకు ఎప్పుడైతే కనిపించారు, కానీ ఈ సైంధవ్ మూవీలో మాత్రం చాలా 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 బాగా కనిపించారు. సంక్రాంతికి వస్తున్నా అని ట్రోల్స్ కూడా అయితే పట్టి ఈ సినిమా మీద. ఏంటి థియేటర్ లేవు, ఎందుకంటే పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయని. పెద్ద కదమ్మా, ఒకప్పుడు అతని ఇండస్ట్రీని షేక్ చేపించిన వెంకటేష్ గారి మూవీ అంటే సైంధవ్. మనం ఏమైనా సరే వెయిట్ చేస్తామా? రేపు అన్నాక భోగి అన్నాక ఈ రోజు మేము సినిమాకి అయితే వెళ్ళాం. భోగి మంట ఎలా ఉంటుందో తెలియదు, ఎంత వెచ్చగా ఉంటుందో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఉన్నదో సైంధవ్ మూవీలో. రక్తపాతం అయితే అంత బాగున్నది. సంక్రాంతికి ఒక హాట్ కేక్ తినచ్చంటే మాత్రం ప్రతి ఒక్కరు సైంధవ్ మూవీకి అయితే వచ్చింది, అంత బాగున్నది. ఇందులో విలన్స్ అవ్వచ్చు, ఏమి చేశారంటే ఆ ఫైట్ సీన్స్ అవ్వచ్చు, ఏట్లకి అవైతే చాలా 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 బాగున్నాయి. ఫైట్ సీన్స్ అవ్వచ్చు, ఇంకా చూసుకుంటే మనకి డైరెక్షన్ అవ్వచ్చు, ఈ డైలాగ్ డెలివరీస్ అవ్వచ్చు, ఈ సాంగ్స్ అవ్వచ్చు, బీజిఎమ్స్ అవ్వచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక నానా కూతుర్ల మధ్యలో మనం రీసెంట్గా చూడొచ్చు. నాని అన్నది హాయ్ నానా మూవీ వచ్చింది కదా, నాని అన్నది. ఆ సినిమాలో ఎంతైతే మనకి ఏడిపించారో ఇందులో మాత్రం ఇంకా చాలా 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 బాగుంది. ఏంటంటే ఇందులో ఒక ఎమోషనల్ క్రియేట్ అయింది. సినిమాలో చూసేటప్పుడు అంతా ఒక లెవెల్ అయితే, వీరిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ అయితే, అంటే నానా కూతుర్ల మధ్యలో ఉన్న రిలేషన్ అయితే ఎలా చూపించారు అంటే డైరెక్టర్ అయితే అంత బాగా చూపించారు. ఈ సినిమాలో చూసుకుంటే మాత్రం మనకి ఈ డైరెక్షన్ విషయానికే ఇందు గురించి అంతే ఎంతలా చెప్తున్నానో, హిట్ 1 చూడవచ్చు, హిట్ 2 చూడవచ్చు. విశ్వక్సేన్ అన్నతో ఒక మంచి హిట్ అయితే పడ్డది. అడవిశేషాన్నతో అయితే ఒక క్రియేషన్ అయితే క్రియేట్ చేశారు. మనందరం అయితే దాన్ని 3 గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఈ 3 కాకుండా సైంధవ్ అన్న మూవీతో అయితే తీసుకొచ్చారు. నేనేమనుకుంటున్నా అంటే హిట్ 3లో కూడా వెంకటేష్ గారికి కనిపిస్తే ఎలా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ సినిమా తర్వాత ఏమి మాసు, ఏమి లుకింగ్స్. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసా పెళ్లి కానీ ప్రసాద్ అని ఒక చిన్న చిన్న కామెడీ సీన్స్ అయితే చేసేవారు వెంకటేష్ గారు. ఒక కామెడీ అంటే వెంకటేష్ గారు అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక మాసే. ఇంకా చెప్తున్నా కదా, మీరు అందరూ వెయిట్ చేయకుండా సైంధవ్ మూవీకి వచ్చేయండి. సంక్రాంతికి ఒక హాట్ కేక్ కొనుక్కొని తీసుకెళ్ళిపోండి. బాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు.